వెల్కమ్ టు మై ఛానల్ లడ్డా సడ్డా. ఇవాళ నేను నాటుకోడి కర్రీ చూపిస్తున్నాను. ఫస్ట్ చికెన్లో సాల్ట్, కారము 1 స్పూన్ టూ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మ్యారినేషన్ కోసం ఇది ఫస్ట్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ ప్లస్ గరం మసాలా అన్నీ ఉంటాయి దాంట్లో మిక్సింగ్. కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంటే చాలు. ఒక బౌల్ తీసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కొంచెం మనం సరిపడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా ఏం కాదు, నాటుకోడి కాబట్టి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు లైట్గా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచిగా కొంచెం ఉడికేదాకా ఫ్రై చేసుకొని సో ఇప్పుడు వచ్చేసి మన దాసం చెక్క అంటారు కదా, అది ఓన్లీ పౌడర్ చేసింది పౌడరు. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ పౌడర్, కొద్దిగానే ఎక్కువ అవుతుంది, మరి ఎక్కువ వేస్తే మరి మొత్తం ఘాటు అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మన మిరియాల పౌడరు. మిరియాల పౌడర్ ఎందుకంటే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటే బాగుంటుంది, నాటుకోడి కాబట్టి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ కొన్ని తోక మిరపకాయలు అంటారు వీటికి, లవంగ వేసి కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. ఎందుకంటే లవంగాల ఘాటు ఉంటుంది కదా, అది ఆనియన్స్లో పడితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం చికెన్లో కూడా వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా వేసుకుంటే చాలు. మిక్స్ చేసేసి ఒక 2 minutes ఉడకనియాలి ఆనియన్స్కి మంచిగా. ఈ మసాలా ఇదంతా జర లోపల ఆనియన్స్లో కూడా వెళ్ళేటట్టు కొంచెం ఉడకనియాలి. ఒక 2 minutes మూత పెట్టేసి కుక్ కానివ్వండి.
సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడరు, ఇలాచీ పౌడర్. ఈ 2 బాక్సెస్. యాక్చువల్లీ మా బ్రదర్ సౌదీలో ఉంటాడు, సో మా ఇంట్లో మ్యాక్సిమం ఇవే యూజ్ చేస్తారు. సౌదీలో ఏంటంటే మసాలాలు, డ్రై ఫ్రూట్స్ చాలా ఫ్రెష్ ఉంటాయి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీటివి. ఇవనే కాదు, ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్, మసాలాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాలు పంపిస్తాడు మా అన్నయ్య. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసేసి కలిపేసాలి. ఒక్కసారి కలుపుకోండి చికెన్ వేసిన తర్వాత. ఇది నాటుకోడి కాబట్టి కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒక 5 minutes లిడ్ మూసేసి ఒక 5 minutes లోపల ఉడకనియాలి లో ఫ్లేమ్ మీద. ఎందుకంటే వాటర్ అంతా బయటికి వెళ్తుంది కాబట్టి, చికెన్లో ఉన్నంత వాటర్ బయటికి వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం వాటర్ వచ్చేసి కొంచెం దగ్గరికి అయిపోయింది అది. సో చికెన్లో ఉన్న వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మసాలా వేస్తే ఏంటంటే ముక్కలో మంచి మసాలా పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ టమాటా ఉడికేంత వరకు జస్ట్ మూత మూసేసి పెట్టాలి. ఒక 5 minutes టమాటా ఉడకాలి. సో ఒక 5 minutes తర్వాత టమాటాలు కూడా ఉడికిపోయినాయి. ఇందులో ఏంటంటే లైట్గా వస్తాయి వాటర్. నార్మల్ చికెన్ కన్నా ఈ చికెన్లో తక్కువ ఉంటుంది వాటర్ కంటెంట్, ఎందుకంటే నాటుకోడి కాబట్టి. మనం మ్యాక్సిమం ఒక 50% అయితే ఆయిల్లోనే కుక్ చేయాలి. వాటర్ గీటర్ ఏం వేయద్దు, ఎందుకంటే అప్పుడే మంచిగా ముక్క లోపల మంచిగా కారం, ఉప్పు అన్నీ వెళ్తాయి. సో టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనము 50% అయితే ఉడికిపోయింది. అప్పుడు హాట్ వాటర్ లేదంటే ఇంతకుముందు మ్యారినేట్ చేసిన బౌల్లోనే వాటర్ తీసుకోవచ్చు, ఒక గ్లాస్ వాటరు. ఇంకా కలిపేసుకున్నాం కదా, ఇంకా పెట్టేసి 20 minutes మంచిగా ఉడకనియాలి లో ఫ్లేమ్ మీద, లేదంటే మీడియం ఫ్లేమ్ మీద. 20 minutes దాకా ఉడకాలి. సో మనం ఒకవేళ వాటర్ తక్కువైతే వాటర్ వేసుకోవచ్చు. ఇంకా అవ్వలేదు, ఒకసారి కలుపుకుందామని చెప్పి చూస్తున్నాను. ముక్కలు మాత్రం ఒక 70 to 80% అయితే ఉడికిపోయినాయి. ఇంకొక 10% కొంచెం ఉడికితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ మొత్తం పైనకి వచ్చేసింది కదా, అంటే ముక్క మనకి ఉడికిపోయినట్టే, 90% ఉడికిపోయినట్టే. ఎప్పుడైతే ఆయిల్ పైనకి వస్తుందో అప్పుడు ముక్క ఉడికిపోతేనే ఆయిల్ పైనకి వస్తుంది. సో ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం తక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఇంకొక 10 నిమిషాలు ఉడకబెడితే వాటర్ లెవెల్ తక్కువ అవుతుంది. గ్రేవీ గట్టిగా కావాలనుకుంటే కొంచెం దగ్గర చేసుకోవచ్చు. నా లాస్ట్ ఐటమ్ చికెన్ మసాలా. వేయరు కానీ వేరే వాళ్ళైతే వేయరు, నాకు చికెన్ మసాలా చాలా ఇష్టం.
ఆ ఫ్లేవర్ కొంచెం మంచిగా అనిపిస్తుంది కాబట్టి లాస్ట్లో వేసి ఒక 10 మినిట్స్ ఉడకబెట్టేసి అయిపోతుంది అంతే. మూత మూసేసాలి. లాస్ట్ ఆ గ్రేవీ కొంచెం దగ్గర వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. సో ఉడికిపోయింది కాబట్టి నాకు గ్రేవీ ఇంత చాలు. ఎందుకంటే మా వాళ్ళు ఇప్పుడు రొట్టె మీద తింటారు, జొన్న రొట్టె మీద. సో నాటుకోడి మాత్రం జొన్న రొట్టె మీద మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. జొన్న రొట్టె, బగారా ఇలాంటివి ఉన్నప్పుడు చేసుకోవాలి నాటుకోడి. సో ఇది అండి నాటుకోడి కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ లడ్డా సడ్డా. ప్లీజ్ సబ్స్క్రైబ్.